హాయ్ అండి. ఈరోజైతే మేము కారపప్పులైతే చేస్తున్నామండి. ఈ వీడియో అయితే మేము కనుమ నెక్స్ట్ డేనే మేము చేసామండి కారపప్పులు. చాలా లేట్ అయిపోయింది పోస్ట్ చేయడానికి. కొంచెం ఎడిటింగ్ అది చేయడానికి టైం పట్టింది. ఇంకా నేను విలేజ్‌లోనే ఉన్నాను. సో, అందుకే కొంచెం నెగ్లెక్ట్ అయితే అయిపోయింది. వీడియో అయితే ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. అందరైతే చూసేయండి. మన వీడియోస్ అందరూ చూసి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. కొత్తగా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియోస్ నచ్చితే ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ అయితే చేయండి. ఈరోజైతే మేము కారపప్పులు అయితే చేసుకుంటున్నామండి. కొంచెం వెరైటీగా ఎప్పుడు రొటీన్గా ఎండు కారం వేసి చేయకుండా ఈరోజైతే పచ్చికారంతో చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని కరివేపాకు, కొత్తిమీర, తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పచ్చిమిర్చి రోట్లో నూరుకున్నది అయితే వేసుకున్నానండి. నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకుంటే మనకు కొంచెం కారపప్పులో తింటుంటే తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా. ఇంకా కొంచెం జీలకర్ర పొడి, ఓమ పొడి కూడా వేసామండి. టేస్ట్ కూడా బాగుంటుంది, మనకి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది ఓమా జీలకర్ర వల్ల, చాలా బాగుంటుంది. ఇంకా పిండి అయితే కేజీ అయితే పట్టించామండి. ఇంకా కారపప్పులు అయితే అన్నయ్య నేనైతే చేసాము. మిషన్ అయితే లేదండి. కారపప్పులు పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం పిండి గట్టిగా రావాలి. గట్టిగా కలుపుకుంటేనే మనకు కారపప్పులు మంచిగా వస్తాయి. కానీ నేను పిండి కొంచెం సాఫ్ట్గా అయితే కలిపేసాను, వాటర్ ఎక్కువ పడ్డాయండి. కారపప్పులు అయితే నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. కొంచెం నానబెట్టుకొని పక్కన పెడితే చాలా బాగుంటాయి. మిషన్ అయితే లేదండి. అందులో ప్రెస్ చేస్తే చాలా తొందరగా అయిపోతుండే, కాకపోతే చేతితోనే చేసేసాను. చాలా టైం పట్టిందండి. మనకి ఆయిల్ కవర్ తీసుకొని అది 2 సైడ్స్గా కట్ చేసుకొని అందులోనే కొంచెం ఆయిల్ చేతికి అప్లై చేసుకొని కవర్కి అప్లై చేస్తే మనకు రౌండ్ షేప్లో అయితే వస్తాయి, చాలా బాగా వస్తాయి. ఇంకా కారపప్పులు అయితే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. కానీ కొంచెం మెత్తగా ఉన్నాయి, కానీ అంత టేస్ట్ అయితే బాగున్నాయి. క్రంచిగా అయితే అంత లేవండి, కాలలేదు, చీకటి అయిపోయింది. ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాము కారపప్పులు. నిన్న లాస్ట్ వీడియోలో అయితే మురుకుల వీడియో అయితే పెట్టాను, ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఫుల్ వీడియోలో అయితే పోస్ట్ చేశానండి. కట్టెల పొయ్యి మీద 1 kg పిండికి మనకు 1/2 లీటర్ అయితే సరిపోతుందండి. నేనే చేశాను. ఒకరే చీకటి అయిపోయింది, ఈవినింగ్ చాలా లేట్ అయింది. ఈవినింగ్ టైంలోనే మేము కారపప్పులు అనేది స్టార్ట్ చేసాము. అమ్మ, నేను, అన్నయ్య కూడా ముగ్గురు కలిసి చేస్తామండి. అన్నయ్య అయితే వీడియో తీస్తున్నాడు. లాస్ట్ వరకు అయితే నేనే తీసాను. ఒక 10-15 మినిట్స్ అన్న వాళ్ళు చేసారు. ఇంకా లాస్ట్ అయితే లియా ఏడ్చింది, అందుకోసమని నేను ఎక్కువసేపు చేయలేకపోయినా. చేయితోనే ప్రెస్ చేసి వేయడం వల్ల చాలా లేట్ అయిపోయిందండి. పిండి కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుండే అనిపించింది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. టీలో ముంచుకొని తింటే చాలా బాగుంటాయి. ఇంకొకరే చాలా చీకటి అయిపోయింది. ఇంకా నేను కారపప్పులు చేస్తుంటే కూడా అన్నయ్య ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అన్నయ్య ఫ్రెండ్స్ వాళ్ళు హెల్ప్ కూడా చేసారు మాకు. వాళ్ళు కూడా కారపప్పులు తిని చాలా బాగున్నాయని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. కొంచెం అన్ని కారం, ఉప్పు అయితే బాగా సెట్ అయినాయండి, నాకు బాగా నచ్చినాయి. మనం మధ్య మధ్యలో జీలకర్ర పొడి, వాము వేసేసరికి స్మెల్, టేస్ట్ చాలా బాగున్నాయి. ఇంకో అన్నయ్య వాళ్ళైతే టేస్ట్ అయితే చేశారు, బాగున్నాయి అని చెప్పారు. రవణ రెడ్ టీషర్ట్ వేసుకున్న ఆయన రవణ నన్ను చాలా బాగా చూసుకుంటాడు. పక్కనేమో గోవర్ధను, అతను కొడుకు అవుతాడు. ఇంకా అన్నయ్య ఫ్రెండ్స్ అనమాట. నేను యూట్యూబ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినామని నన్ను అడుగుతూ ఉన్నారనమాట. నేను అవి చేసుకుంటూ నేను వాళ్ళకి చెప్తున్నా, రీసెంట్గానే స్టార్ట్ చేశాను అది ఇదని ఇట్లా మాట్లాడుకుంటున్నాం. ఫైనల్గా అయితే కారపప్పులు అయితే చేసేసామండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.